నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మహాలక్ష్మి శ్రీ సూక్తాది దేవత, సర్వ సమృద్ధికి సకల సౌభాగ్యాలకు అధిష్టాన దేవత, సర్వజీవుల పరిపుష్టికి సహకరించే విశ్వజనని, త్రిమూర్తుల్లో ధర్మ పరిరక్షకుడైన శ్రీ మహావిష్ణు హృదయేశ్వరి. శుభప్రదమైన అనేక లక్షణాలు ఆమెలో నిక్షిప్తమై ఉన్నాయి. ఉన్నత స్థితి, రాజరికం, అదృష్టం, దాతృత్వం, సముజ్వల సౌందర్యం వంటి ఎన్నో లక్ష్మీదేవి చల్లని చూపు ప్రసరిస్తే పొందగలం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అటువంటి సంపదల తల్లి శ్రీ మహాలక్ష్మి మరకత మహాలక్ష్మిగా కొలువుదీరిన ఆలయం అనంతపురం జిల్లాలో నెలకొని ఉంది. అవధూత దత్తపీఠాధిపతి దత్తాత్రేయ స్వరూపులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి స్వహస్తాలచే ప్రతిష్ఠితమైన ఈ ఆలయం విశేషాలు నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. అత్యంత క్షామపీడిత ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లా కదిరిలో వర్షాలు లేక వ్యవసాయ ఉత్పత్తులు క్షీణించి ప్రజలు బాధపడుతున్న తరుణంలో పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు కదిరి ప్రాంత ప్రజల కోరిక మేరకు శ్రీ దత్తాత్రేయ శ్రీ మరకత మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం జరిపారు. ప్రపంచంలోనే మొట్టమొదటి మరకత మహాలక్ష్మి విగ్రహం ఉన్న ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. ఆ ఆలయంలోకి అడుగిడి అమ్మవారి ఆలయ శోభను చూద్దాం పదండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. శ్రీ పద్మాసన స్థిత అయిన మరకత మహాలక్ష్మి కొలువుదీరిన ఆలయం కదిరి శ్రీ మరకత మహాలక్ష్మి ఆలయం. అనంతపురం హైవే దారికి ప్రక్కనే ఉన్న దత్తనగర్లో శోభాయమానమైన వాతావరణంలో అలరారుతున్న శ్రీ మరకత మహాలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తుల మనోభీష్టాలను తీర్చే విశిష్ట ధామంగా విరాజిల్లుతోంది. లోకి చేరుకున్న భక్తులు ముందుగా శ్రీ మహాగణపతి సన్నిధికి చేరుకుంటారు. ఏ శుభకార్యమైన వ్రతమైన శ్రీ విఘ్నేశ్వరుని స్తుతితో దర్శనంతో ప్రారంభిస్తాము. సర్వదేవతా గణాలకు కూడా ఆదిపూజ్యుడైన ఈ మహాగణపతి గర్భాలయంలో చతురస్త్రాలు కలిగి వివిధ ఆయుధాలతో రజతాభరణ యుక్తుడై దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటాడు. లోక కళ్యాణార్థం కదిరి ప్రాంత ప్రజల అభ్యున్నతి కొరకు జనవరి 6వ తేదీ 2007వ సంవత్సరంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారు ఈ ఆలయం శంకుస్థాపన గావించారు. ఈ ప్రాంత ప్రజలకు ధర్మార్థ కామ మోక్షాలు పుష్కలంగా లభించాలంటే దత్తాత్రేయులతో పాటు మహాలక్ష్మి ప్రతిష్టాపన అవసరమని భావించి కదిరిలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి పూనుకున్నారు. ఆనాటి నుంచి నేటి వరకు ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమై వేలాది మంది భక్తులతో వెలుగొందుతోంది. సకల సంపదలకు అధిష్టాద్రి అయిన శ్రీ మహాలక్ష్మి అరిషడ్వర్గాలను జయించిన యోగి స్వరూపిణి. ఈ గర్భాలయంలో సర్వలంకార శోభితంగా సమస్త లాంఛనాలతో అలరారుతుంది. శ్రీ మరకత మహాలక్ష్మి దివ్య స్వరూపాన్ని గాంచి భక్తులు తన్మయులవుతారు. భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి సిరి సంపదలు సకల శుభాలు వనగూరుతాయనేది భక్తుల విశ్వాసం. పద్మ నిలయను కొలవడం అంటే కుటుంబ జీవన ప్రాధాన్యం తెలుసుకోవటమే, అమ్మ ఔన్నత్యాన్ని గుర్తు చేసుకోవటమే. క్షీరసాగర మథనములో జనించి శ్రీమన్నారాయణుని వక్షస్థలములో కొలువుతీరిన ఆమెకు అనేక రూపాలు, రూపాంతరాలు. ఆ సంవిధానములోనిదే ఈ మరకత మహాలక్ష్మి ఆలయం. అనంతరం భక్తులు ప్రక్కనే కొలువై ఉన్న శ్రీ అనఘాదేవి సమేత దత్తాత్రేయ స్వామి సన్నిధికి చేరుకుంటారు.
అత్రి అనసూయాదేవి దంపతులకు జన్మించిన ఈ దత్తాత్రేయ స్వామి పండితులనే కాక పామరులను కూడా తరింపజేయడానికి ఈ కదిరి పట్టణంలో కొలువుదీరి ఉన్నాడు. సంవత్సరం మార్చి 7వ తేదీన శంకుస్థాపన గావించబడిన ఈ ఆలయంలో 2000వ సంవత్సరం ఫిబ్రవరి 27న అనగాదేవి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అనంతరం భక్తులు ప్రధానాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ అష్టలక్ష్మి సముదాయాన్ని దర్శించుకుంటారు. శ్రీ గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, ఆదిలక్ష్మి, విజయలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి మాతలు ప్రధానాలయ ప్రాంగణంలో కొలువుదీరి భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటారు. అనంతరం భక్తులు శ్రీ లక్ష్మీమాతకు అభిముఖంగా కొలువై ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి సన్నిధికి చేరుకొని కైమోడ్పులర్పిస్తారు. ఈ స్వామివారిని మనసులో తలుచుకొని 16 ప్రదక్షిణలు చేసి ముడుపులు కడితే త్వరలో కోరికలు నెరవేరుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. నందన నామ సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీన 2012వ సంవత్సరంలో స్వామీజీ స్వహస్తాలచే శ్రీ మహాగణపతి, శ్రీ దత్తాత్రేయులు, శ్రీ మరకత మహాలక్ష్మి, శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి, శ్రీ అష్టలక్ష్మి సముదాయము, శ్రీచక్రము, నాగ ప్రతిష్టతో పాటు నవగ్రహముల ప్రతిష్ఠ జరిగింది. లక్ష్మీదేవి సిరి సంపదలకు దేవత. హిందూ సంప్రదాయంలో సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖ సంతోషాలకు అధిదేవత మహాలక్ష్మీమాత. ఆ లక్ష్మీమాతను పూజించడం ద్వారా సకల శుభాలను సొంతం చేసుకునే అవకాశం ఉంది. అందుకే అశేష భక్తజనం ఆ అమ్మవారి ఆశీస్సులకై మేము మహాలక్ష్మి దేవస్థానం మా కదిరిలో వెలిసినందుకు ఇక్కడ ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము అన్ని రకములైన ధూప దీప నైవేద్య కార్యక్రమాలు జరుగుతున్నది. ప్రతి శుక్రవారము ఉదయం అమ్మవారికి అభిషేకం, సాయంత్రం 6:30 గంటలకు ఉయ్యాల ఉత్సవం జరుగుతున్నది. ప్రతి అమావాస్య సాయంత్రం 6:30 గంటలకు శ్రీ అమ్మవారికి, మరకత మహాలక్ష్మి అమ్మవారికి ధనలక్ష్మి పూజ జరుగుతున్నది. ఈ క్షేత్ర దర్శనం సర్వ శుభదాయకం, సర్వ మంగళకరం. సర్వే జనా సుఖినో భవంతు. సంపదలిచ్చు చల్లని తల్లి మహాలక్ష్మి. మరకత మహాలక్ష్మి అవతరించడం అపూర్వం. ఆ మహాతల్లి దర్శనం అపురూపం. ఆ లోకేశ్వరి, విశ్వజన స్వామివార్ల కటాక్ష వీక్షణాలు మనందరిపై నిరంతరం ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.